హలో ఎవ్రీవన్, వీడియో చూసే ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో వినాయక చవితి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదిగోండి, మేమైతే ఈ 2 వినాయకుడి విగ్రహాలను అయితే తీసుకొచ్చుకున్నాము. ఇది అలాగే పత్రి కూడా చూడండి, ఈ పత్రి మొత్తం తీసుకొచ్చుకున్నాం అన్నమాట. మీరు ఈ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. పూజ అనేది స్టార్ట్ చేసే ముందైతే నేనైతే మా పిల్లలకి టిఫిన్ పెట్టేశాను. ఎందుకంటే పూజ అయ్యే వరకు వాళ్ళకైతే వెయిట్ చేయలేరు కదా, చిన్నపిల్లలు ఆకలేస్తుంది. సో మా పెద్దోడు ముందుగానే టిఫిన్ చేసేసి ఫోన్ చూస్తున్నాడు. ఇక వీళ్ళకి సెలవులు ఇస్తే ఫోన్ ఉంటే చాలు, ఫోన్లోనే బ్రతికేస్తారు. సో మా చిన్నోడు మాత్రం కంప్లీట్ చేయలేదు టిఫిన్ని. అదిగోండి, టిఫిన్ తినడానికి అసలు ఎన్ని వేషాలు వేస్తాడో వీడు మాత్రం. పెద్దోడు కొంచెమైనా భయపడతాడు, అరిస్తే ఏదో కొడతానని చెప్పి. మా చిన్నోడు అస్సలు భయపడ్డనమాట. కిచెన్లో నుంచి ఇటు బెడ్రూమ్లోకి అటు తిరుగుతూ తింటున్నాడు, ఒక్క చోట కూర్చోలేదు. ఇక ఫైనల్లీ అదిగోండి ఇలా ఆడుకుంటూ తింటున్నాడు అనమాట. సర్లే అని చెప్పి నేను వదిలేశాను. సో ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాం అన్నట్లుగా వెళ్తున్నాను. ఇదిగోండి, మేమైతే పూజ ఇలా చేసుకున్నాము. సో చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాం అనమాట. పాలు అనేది పొంగించేసి పరమాన్నం పెట్టేసి ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాము. చూడండి, చిన్న వినాయకుడు ఇక్కడ పెట్టాము. ఇలా ఉండ్రాళ్ళు ఇవన్నీ పెట్టి ఇలా సింపుల్గా అయితే ఉన్న ప్లేస్లోనే సింపుల్గా సర్దుకొని పూజ అయితే చేసుకున్నాము. చూడండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్, ప్లీజ్ అండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టాలి అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అనేది కావాలి. సపోర్ట్ అనేది లేకపోతే ఎవరైనా ఏమీ చేయలేరు కదా. సో నాకైతే మీ సపోర్ట్ కావాలండి ప్లీజ్ అండి. వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.